తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. కొత్తగా 17 జిల్లాల్లో ప్రతిపాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ పై అన్ని పార్టీలతోనూ చర్చిస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్ లో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. సీఎం కేసీఆర్, సీఎస్ తో పాటు కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ భేటీలో పాల్గొంటుంది. మొత్తం 8 పార్టీలను సమావేశానికి ఆహ్వానించారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. జిల్లాల పునర్విభజన, ఉద్యోగులకు కరువు భత్యం, 3.14% పెంపు వంటి 30 అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు గోదావరిపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకోనున్న ఎంఓయూ పైన కేబినెట్ లో చర్చించనున్నారు. నీటిపారుదల శాఖలో 150 ఏఈఈ పోస్టుల భర్తీకి పచ్చజెండాను ఊపనుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేసేందుకు 12 పాయింట్ల ప్రతిపాదనలను ఆమోదించనుంది టీ సర్కార్. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశమైన టీడీపీ నేతలు కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే అఖిలపక్ష సమావేశం గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఏ అంశాలను ప్రస్తావించాలి అనే దానిపై చర్చ జరిగింది. ఈ భేటీకి పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎల్ రమణ, రావుల అఖిలపక్ష సమావేశానికి హాజరు కానున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కృష్ణా పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటున్నందుకు ఇప్పటి వరకు నిర్వహించిన తీరును మంత్రిమండలి సమీక్షించనుంది. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు పలువురు నేతలు. రాహుల్ గాంధీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులంతా అంజలిని ఘటించారు. దివంగత రాజీవ్ గాంధీ 73వ జయంతి సభకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో కాంగ్రెస్ నేత విహెచ్ ఆందోళనకు దిగారు. హైదరాబాద్ సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద అర్ధరాత్రి వేళ ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజీవ్ సద్భావన పరుగుకు విగ్రహం వద్ద స్టేజీ ఏర్పాటునకు అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం చెప్పడంతో విహెచ్ కాసేపు ధర్నా నిర్వహించారు. మాజీ ప్రధాని రాజీవ్ ని తెలంగాణ ప్రభుత్వం అవమానిస్తుందని అన్నారు విహెచ్.
యాక్సెప్ట్ చేస్తారు తెలుసు. రన్నింగ్ చేసుకుంటూ వచ్చిన ఏడ కూర్చోవాలి. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు వస్తే ఎన్ని గంటలు ఎంత ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారండి. మరి ఆయనకు ఒక రూల్ అంటే మనిషి బతుకున్నప్పుడు ఒక లెక్క, మనిషి చచ్చిపోయిన తర్వాత వాల్యూ లేదా అనేది నేను అడుగుతున్నా. ఒక 1 అవర్ గురించి మీరు నిజంగానే ఏదైనా రూల్స్ ఉంటే నేను ఇచ్చిన 15-16 రోజుల క్రితం నేను ఇచ్చిన లెటర్కి ఇవన్నీ నువ్వు రాసి ఇచ్చినుంటే నేను దానికి ఏమన్నా ఆలోచన చేద్దు. 70 స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా హైదరాబాద్ లో తిరంగా రన్ ను జరుపుతూ ఉన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ఈ రన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే. ఉద్యోగ ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కార్మికుల శ్రేయస్సు కోసం, దేశ యువత యొక్క భవిత కోసం నిత్యం శ్రమిస్తున్నటువంటి స్పోర్ట్స్ మెన్ సార్, exclusively sportsmen have come. Players from artillery, can you just cheer up? AOC Center, Sports Authority of పార్లమెంట్ తరఫున మంత్రిగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే. పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 1 కోటి దాటింది. ఏపీలోని అన్ని ఘాట్లలోనూ 8 రోజుల్లో 1,06,14,952 మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టుగా తెలిపారు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. పుష్కరాల్లో మిగిలిన 4 రోజులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందికి సూచించిన ఆయన పుష్కర ప్రాంతాల్లో చోరీ ముఠాలపై నిఘాను తీవ్రతరం చేయాలని ఆదేశించారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు 300 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మొత్తాన్ని భూసేకరణ కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో త్వరలోనే భూసేకరణను ప్రారంభిస్తామని అన్నారు విజయవాడ మెట్రో రైల్ ఎండీ రామకృష్ణారెడ్డి. తప్పతాగి కార్లను నడుపుతున్న హైదరాబాదీ కుర్రకారు పోలీసులకు చిక్కారు. బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. పబ్బుల్లో మందు కొట్టి గర్ల్ ఫ్రెండ్స్ తో రోడ్లపై కార్లను నడుపుతూ షికార్లు కొడుతున్న 24 మంది యువకులపై కేసులను నమోదు చేశారు. 12 కార్లు 12 బైకులను సీజ్ చేశారు. కృష్ణా పుష్కరాల్లో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఆకలి దప్పికలు తీర్చే అన్నపూర్ణమ్మ, కృష్ణవేణమ్మ అంటూ భక్త కోటి జనాలు పుష్కర స్నానాలకు తరలివస్తూ ఉన్నారు. నిన్న శ్రావణ శుక్రవారం కావడంతో ఏపీ, తెలంగాణలోని అన్ని పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. విజయవాడలోని దుర్గాఘాట్, పున్నమి ఘాట్, పవిత్ర సంగమం ఘాట్ సహా గుంటూరు జిల్లాలోని అమరావతి, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సంగమేశ్వరం వద్ద భక్తులు పుష్కర స్నానాలకు పోటీ పడుతూ ఉన్నారు. తెలంగాణలోని బీచుపల్లి, గొందిమల్ల, వాడపల్లి, నాగార్జున సాగర్ పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. వేలాదిగా తరలి వస్తున్న భక్తులు నదిలో పుణ్యస్నానాలను ఆచరించి తమ ఇష్టదైవాలను దర్శించుకుంటూ ఉన్నారు. కృష్ణా పుష్కరాల పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని అన్నారు ప్రతిపక్ష నేతలు. పుష్కర నగరాలకు పెద్ద ఎత్తున వ్యయం చేశారని, ఒక్కరు కూడా పుష్కర నగరాలకు రావడం లేదని అన్నారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన పుష్కర నగరాలను పరిశీలించిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల, సిపిఎం నేతలు పుష్కరాలకు ఎంత ఖర్చు చేసింది సరైన లెక్కలు కూడా లేవని అన్నారు. వర్షాలు లేక ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ప్రభుత్వ ధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేశారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఎండిపోతున్న వేరుశెనగ పంటను కాపాడడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు జాయింట్ కలెక్టర్
కాజీ మొయిద్దీన్. అందులో భాగంగా జిల్లాలోని ఇటుకలపల్లిలో రెయిన్ గన్స్ వల్ల కలిగే ఉపయోగాలను రైతులకు వివరించామని చెప్పారు. అనంతరం రెయిన్ గన్స్ తో ఎండిపోతున్న వేరుశనగ పంటకు నీరందించారు. వర్షం రాకపోయినా కూడా రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన పంట సంజీవని పథకాన్ని రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. నీరు అవసరమున్న రైతులు సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే రెయిన్ గన్స్ తో పాటు పైపులను కూడా పొలానికి తరలించి నీరందిస్తామని చెప్పారు జేసీ. వరంగల్ జిల్లాలో 2 బైకులు ఢీకొని మంటలు చెలరేగాయి. స్టేషన్ గన్పూర్ నష్కల్ స్టేజ్ వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకున్నాయి. దీంతో కింద పడ్డ ఓ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నుంచి పెట్రోల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 2 బైకులు పూర్తిగా కాలిపోగా 2 వ్యక్తులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. శ్రీకాకుళం జిల్లా ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. పైడి భీమవరం అరబిందో ఫార్మా కంపెనీలోని పీబీ బ్లాక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు గురి అయిన కార్మికులు కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. కార్మికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన కంపెనీ ఫైర్ సేఫ్టీ అధికారులు మంటల్ని అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే మంటల్లో పూర్తిగా కాలిపోయి అప్పలరాజు అనే కార్మికుడు చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అప్పలరాజు మృతి చెందాడని ఆరోపించిన మృతుని కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు 2 అవినీతి అధికారులు. మరిపెడ మండలంకు చెందిన ఎంఆర్ఓ మంజుల, ఆర్ఐ బోజ్జా నాయకులు ఒక్కో రేషన్ డీలర్ షాప్ నుంచి ఏడాదికి 2,000 రూపాయల చొప్పున మొత్తం 60 షాపులు 1,20,000 రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని రేషన్ డీలర్లు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ రూమ్ లో ఆ 2 అధికారులు డబ్బుల్ని పంచుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు ఏసీబీ డీఎస్పీ సాయిబాబా. వరంగల్ జిల్లా ములుగును సమ్మక్క సారలమ్మ జిల్లాగా చేయాలని అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ములుగు పర్యటనకు వచ్చిన గిరిజన శాఖ మంత్రి చందులాల్ను అడ్డుకోవడానికి యత్నించిన అఖిలపక్ష నాయకులు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష నాయకులు విద్యార్థుల్ని పోలీసులు చెదరగొట్టారు. దీంతో అసహనానికి గురి అయిన మైనార్టీ సెల్ అహ్మద్ పాషా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వరంగల్ జిల్లాలోని జనగామ ప్రాంతాన్ని ప్రతిపాదిత జిల్లాల జాబితాలో చేర్చకపోవడంపై జనగామ పట్టణంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జనగామ జిల్లా సాధన ఐకాసా ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది ప్రజలు వచ్చి రోడ్లను దిగ్బంధం చేశారు. అయితే ఉదయం నుంచే ఐకాసా నేతల అరెస్టులు కొనసాగినా జనగామ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలు, మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు ఆర్టీసీ చౌరస్తాను దిగ్బంధం చేశారు. వందలాది మంది మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఆందోళనలో పాల్గొన్నారు. ఉత్తర బంగాళాఖాతంలో మరొక 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రేపటికి అల్పపీడనం ఏర్పడవచ్చునని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ దిశగా ముందుకు కదిలితే రేపు అర్ధరాత్రి నుంచి ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర దిశగా మళ్లీ కదిలితే అల్పపీడన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని అంటున్నారు ఐఎండీ అధికారులు. హైదరాబాద్ లో 3 రోజుల పాటు కేబుల్ నెట్వర్క్ ఎగ్జిబిషన్ జరగనుంది. హైటెక్స్ లో ఈ నెల 24, 25, 26 తేదీల్లో జరిగే కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ కు అంతా హాజరు కావాలని కోరారు తెలంగాణ ఎంఎస్ఓ ఫెడరేషన్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి. దీంట్లో భారతదేశంలో ఉన్నటువంటి డిజిటలైజేషన్ కి సంబంధించినటువంటి విషయాలపైన 200 స్టాల్స్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ 200 స్టాల్స్ లో కస్టమర్కు ఏ రకంగా మనం సిగ్నల్ని డిటిహెచ్కి ధీటుగా తీసుకెళ్లాలనే ఎక్విప్మెంట్స్ని ప్రదర్శించబడుతుంది. మరియు సాఫ్ట్వేర్ రూపకంగా కానీ, హార్డ్వేర్ రూపకంగా కానీ, మరియు ఎస్ఎంఎస్ రూపకంగా కానీ ఏ రకంగా ఇది చూసి తెలుసుకోవచ్చినటువంటి షో. ఎందుకనంటే ఎక్కడో బొంబాయిలో, ఢిల్లీలో, చైనా, సింగపూర్ ఇతర దేశాల్లో అయ్యేటటువంటి షోని దానికి ధీటుగా మన హైదరాబాద్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ మీడియా